అంటే మొన్న ఇంట్లో కార్డ్స్ ఆడుతుంటే క్వీన్ కనిపించలేదు. అది మీ కంటి ప్రాబ్లం కానీ మీ ఒంటి ప్రాబ్లం కాదు అది. ఎనీవే ఆ అమ్మాయి ఇక్కడే ఉంది. ఒకవేళ కనుక మీకు ఇప్పుడు అవకాశం ఇచ్చినట్టయితే ఆ అమ్మాయికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? 1 సెకండ్, 30 seconds. నిహారిక ఒకసారి మీరు స్టేజ్ మీదకి వస్తారా ప్లీజ్? ఏదైనా సరే మనం తేల్చేసుకుందాం ఇవాళ. మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఎక్కువగా లైట్ వైపు చూడకు, కళ్ళు పోతాయి. ఈ డైలాగ్స్ నాకు గుర్తుపెట్టుకోలేము. అండ్ యా ఈ డైలాగ్స్ నాకు గుర్తులేవు. నిహారిక ప్లీజ్. విష్ణు స్టార్ట్. నేను ఆల్రెడీ చెప్పేసా కదా అది. ఎప్పుడు? ఇందాక అది క్వీన్ డైలాగ్ లేదు అంటే ఒకటే డైలాగ్ ప్రిపేర్ అయ్యి వచ్చావా ఇవాళ? ఒకవేళ ప్రపోజ్ చేయాలంటే ఏం చెప్తావు? నీ రింగ్ ఏమైంది? అది కాదు, ఆ రింగ్ ఉందా అంటే యూజువల్గా రింగ్ ఎత్తుక్కుంటూ వస్తారు కదా అప్సరసలు. He's talking about Jagadeeka Veerudu Atiloka Sundari. Oh yeah. Okay. Context. నైస్ నైస్, వెరీ గుడ్. దీనికి కొంచెం మనం ఎడిట్లో మ్యూజిక్ యాడ్ చేస్తే పంచ్ పేలేటువంటి అవకాశం ఉంది. వాట్ యూ హ్యావ్ టు సే? హసన్ పంచ్ పేలలేదంట. ఎందుకు లేట్ వచ్చినావు నిహారిక ఈరోజు? నువ్వే కదా లేట్ వచ్చావు బయట. దట్స్ ఆల్ మ్యామ్. నేను లైన్స్ చదువుకోలేము మ్యామ్, సారీ. ఇది ప్రపోజ్ చేయడమా? సరే రాగమయ్య ఒక కవిత్వం చెప్పు. ఓకే, మూడో పేలేని పంచ్. ఇప్పుడే గూగుల్ మ్యాప్ డిలీట్ చేస్తున్నా ఎందుకంటే నా దారి చూపించట్లేదా? ఆల్మోస్ట్. ఏదో చెప్పండి, ఏంటది? బాగుంది, మళ్ళీ చెప్పు. గూగుల్ మ్యాప్ డిలీట్ చేస్తున్నా ఎందుకంటే నా డెస్టినేషన్ దొరికింది కాబట్టి. నన్ను చూసి చెప్తావేంటి? ఆమెను చూసి చెప్పు. డెస్టినేషన్ దొరికింది కాబట్టి. ఎక్కడ? యాకుత్పుర. సిగ్గా. విష్ణు నీ కవిత్వం. Twinkle twinkle little star, how I wonder what you are. Up above the world so high, like a diamond in the sky. అలాగే కొంచెం దగ్గరికి రండి. Yeah, now say it to each other. తత్తదే మర. No? Why? It was supposed to for you. Okay. సో అయిపోయింది. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా తనతో? ఇంత అద్భుతమైన అవకాశం దొరికినా సరే మీరు సరిగా వాడుకోలేదని నాకు అనిపిస్తుంది. ఎనీవే సినిమాలో అయినా వాడుకుంటారు. మీరు మాత్రం నన్ను బాగా వాడేసుకుంటారు సుమా గారు. షో స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను అక్కడ కూర్చునేదాన్ని. ఇది నో ప్రాబ్లం. చాలా సంవత్సరాలు ఇంత వరస్ట్ పికప్ లైన్స్ నా లైఫ్లో ఏం లేదు. అందుకనే వాళ్ళు ఇంకా వెనకాలే పడతా ఉన్నారు ఆ బైకుల్లో కూడా ప్లీజ్ ప్లీజ్ అని. మీరు మీ లైఫ్లో విన్న బెస్ట్ పికప్ లైన్స్ ఏంటి మరి? అసలు వినుంటే పికప్ అయ్యేదాన్ని. Darshi has all of them, ma'am. Yeah, I know. Darshi, come on. No, please do Darshi! not. Darshi! యాకుత్పుర వర్క్. స్టేజ్ మీద మైక్ విసిరిన పర్లేదు, ఇట్స్ ఓకే. యా దర్శి, ఎనీథింగ్ యూ వాంట్ టు సే టు నిహారిక? So proud of you. You're dealing all of this. Thank you, man. Thank you. You know what? We can talk about it. Why don't you come sit here? Yeah, I'm coming. Thank you. వెళ్ళిపోయింది పిల్ల, వెళ్ళిపోయింది అసలు. వాటరే, మీరు వెళ్ళిపోవద్దు. మీరు స్పీచ్ ఇవ్వండి ఇప్పుడు. ఆ స్పీచ్ వద్దు ప్లీజ్. స్పీచ్ ఇస్ బోరింగ్. ఓకే, బోరింగ్. సో స్పాన్సర్ నేమ్స్ చెప్పేసి వెళ్ళిపోయింది. ఈరోజు స్పాన్సర్స్ ఇక్కడ రాసలేదు, ఇక్కడ ఉంది. హలో. సారీ. ఎనీవే మా స్పాన్సర్స్ బెంచ్ మార్క్ సినిమాస్, వైరా, వన్నివాసు, సప్త అశ్వ మీడియా. థ్యాంక్ యూ అండి అందరికీ. నేను చాలా పెద్ద స్పీచ్ ప్రిపేర్ అయ్యాను కానీ అది రాగ్ మెమరైజ్ చేసిండు. ఐ గివ్ ఇట్ రాగ్. థ్యాంక్ యూ అండి అందరికీ వచ్చినందుకు, ఎస్పెషల్లీ వివేకాత్ర అండ్ శ్రీ విష్ణు గారు. లైక్ వివేకాత్ర సెడ్, నా ఫస్ట్ ఫిలింలో జూనియర్ ఆర్టిస్ట్గా చేశాను.
in 2017 and cut to 2021 where I actually did my debut. Anyway, ఇక్కడికి వచ్చేస్తే ఈ సినిమా నాకు చాలా చాలా వన్ స్పెషల్ వేలో స్పెషల్ అండి. ఎందుకంటే బికాజ్ ఇట్స్ బన్నీవాస్ గారి ప్రొడక్షన్. ఎందుకు అంటే బన్నీవాస్ గారి ప్రొడక్షన్ చేస్తే ఇట్ ఇస్ టేకింగ్ మీ వన్ స్టెప్ క్లోజర్ టు మై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. యా, సో ఏదో రోజు ఇలా పని చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు ఆయన సినిమాలో రికమెండ్ చేసి ఇప్పిస్తారన్న కోరిక, ఆశ. సో ఎస్పెషల్లీ ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు అభి అండి. సో మా విజయ్ నాకు డైలాగ్ లేకపోయినా ఒక ఫేవర్ అయితే చేశాడు. సో కొంచెం కస్టమైజేషన్ అడిగాను నా బట్టల్లో. ఏంటి అంటే బేసికలీ నాకు జానీ అంటే చాలా చాలా ఇష్టం. సో అప్పుడు పిచ్చెక్కిపోయామండి అసలు. సో అప్పుడు మా మమ్మీని అడిగాను యాక్చువల్లీ, మమ్మీ నాకు అట్లా ఒక బ్యాండ్ కుట్టిస్తావా నా పేరు రాసి అంటే ఎప్పురాపో అంది. సో కట్టు మిత్రమండలిలో అలానే అభియాన్ రాయించుకున్నాను. వావ్, అమేజింగ్. హెల్ప్ కావాలా కట్టడానికి? ఓకే, ఎందుకంటే ఓకే థ్యాంక్ యూ మామ. నేనే చేయించుకున్నాను ఇదంతా యాక్చువల్లీ, బట్ పర్మిషన్ అడిగారు కట్టుకోవచ్చా అని. సో థ్యాంక్ యూ సార్. ఇంకొంచెం సో ప్లీజ్ ఏదో ఒక ఈ 2 సంవత్సరాల్లో అలా ఇచ్చేస్తే మైక్ సార్ ఇచ్చేస్తున్నారంట. అంటే అది కళ్యాణ్ గారు కట్టుకుంటే బాగుంటుంది, నువ్వు కట్టుకుంటేనేమో ఏదో దెబ్బ తగిలినట్టుంది. అది పర్లేదు సార్, కొంచెం పేరు అనేది సెంటర్ చేయది. కోడి రామకృష్ణ గారు వచ్చారండి. సో ఎనీవే, సో ఇది ఈ కట్టడానికి పర్మిషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు మిత్రమండలి, ఈ దివాళీకి 4 సినిమాలు వస్తున్నాయి. మేమే ఓపెనింగ్ బ్యాట్స్మెన్. సో 6 కొడతామని ఆశిస్తున్నాము. అండ్ దివాళీకి ఎలాగా పండగకి అందరూ వచ్చి పటాకులు బెల్లుస్తారు ఇంటి ముందుకు వచ్చి, అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ. సో అందరు పటాకులు లైక్ అందరి సినిమాలు పేలాలని, మాది కొంచెం ఎక్కువ సౌండ్, మాది కొంచెం ఎక్కువ రీసౌండ్, ఎక్కువ లైట్లో రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ భాను గారు, కళ్యాణ్ గారు, విజేంద్ర గారు అండ్ సోము గారు అండ్ మామ ధ్రువన్. సో హ్యాపీ మనం ఇద్దరం ఇట్లా, నువ్వు అప్పుడు కాపీ కొడితే ఇవాళ ఫైనల్లీ ఇట్లా కలిసి మనం ఒక సినిమా షేర్ చేస్తున్నందుకు. అండ్ వీటితో నాకు 3 years నుంచి ఉంది. సో 1.5 years పట్టింది సినిమా ఫైనల్ షూట్ చేయడానికి. బట్ ప్రాబ్లీ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ వేర్ హ్యాపీగా చేసుకుంటూ పోయాము అందరం కలిసి. అండ్ దర్శి మామ, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లంచ్. మా డైలీ లంచ్ అంతా స్పాన్సర్డ్ బై దర్శి. అందరం వెళ్ళి దర్శి క్యారవాన్లో కూర్చొని హ్యాపీగా 1 hour వాజ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద హోల్ షూట్ ఎవ్రీ డే. సో అక్కడ మా వైజ్ మ్యాన్ కొన్ని అడ్వైజులు ఇస్తుంటాడు అనమాట, ఇట్లా విష్ణుమూర్తిలా కూర్చొని క్యారవాన్లో. అండ్ యా బెహరా అయితే థ్యాంక్ యూ మామ. నా ఈ 1.5 yearలో నా ఒక 5-6 రిలీజ్లు అయ్యాయి. మోస్ట్ ఆఫ్ ద రిలీజెస్కి ప్రసాద్ ఒక్కడే నాకు ఫోన్ చేసి మామ బాగా చేసే మామ ఇది అని చాలా అప్రిషియేట్ చేసేవాడు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బెహరా. అండ్ నిహారిక, సో మచ్ టు లెర్న్ ఫ్రమ్ your spontaneity and how you carry yourself. So and thank you for all the makeup tips. అంతే అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ విజయ్ మామ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. నేను ఇలా ఒక బన్నీవాస్ గారి కాంపౌండ్లో ఒక సినిమా చేస్తున్నాను అనేది నాకు పర్సనలీ చాలా పెద్ద అచీవ్మెంట్. బికాస్ ఐ నో వీళ్ళందరూ మా ప్రొడ్యూసర్స్ తీసుకునే కేర్ విత్ రెస్పెక్ట్ టు ద ప్రమోషన్ కానీ మార్కెటింగ్ కానీ వాళ్ళు ఎంత మమ్మల్ని
ప్రొజెక్ట్ చేస్తారో మాకు చూస్ ఆన్ ఏ డైలీ బేస్ ఏదో ఒక ఈవెంట్ నుంచి ఏదో ఒక రీల్ వస్తూనే ఉంటుంది. అండ్ మమ్మల్ని ఫోర్ ఫ్రంట్లో పెట్టి అంత మమ్మల్ని హైలైట్ చేయడం అనేది ఇట్ యాడ్స్ అ లాట్ ఆఫ్ వాల్యూ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అంతే మ్యామ్. ఆల్సో 4 years నుంచి నేను వెయిట్ చేస్తున్నా ఏదో ఒక ఈవెంట్లో సుమా గారు నాతో సుమా గారు యాంకరింగ్ చేస్తారని. అండ్ ప్రతి ఇయర్ అట్లీస్ట్ ఫైనల్ ఇవాళ కుదిరింది. సుమా అడ్డ ఇంకా బాకీ ఉంది, ఏదో రోజు ఆ బాకీ కూడా తీర్చేసుకుంటాం. ఆ బాకీ ఇప్పుడు ఇస్తారు ఏమో మళ్ళీ నెక్స్ట్ మూవీకి నెక్స్ట్ మూవీ వస్తుంది, దానికి పక్కా నేను. ఓకే, థ్యాంక్ యూ. అటు చూసారా, మైక్ కోసం ఎదురు చూస్తున్నాడు. థ్యాంక్స్ మామ, నా స్పీచ్ మొత్తం మెమరైజ్ చేసి చెప్పినావు. థ్యాంక్ యూ అండి. అదే నా స్పీచ్. ఇప్పుడు రాగ్ గారు రాగ్ డజంట్ వాంట్ టు సే ఎనీథింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ఐ రియలీ లైక్ యూ. నీలాంటి వాళ్ళు ఉంటే నేను ఇంటికి 8ంటికి వెళ్ళిపోతా. కానీ రాగ్ లాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా.